హాయ్ అండి. ఈ డ్రెస్ చూస్తున్నారు గదా! ఈ డ్రెస్ నేనెలా స్టైల్ చేశాను, ఇలాంటి సింపుల్ డ్రెస్‌తో గ్రాండ్ లుక్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే మహారాష్ట్రన్ లుక్ అనేది నేనెలా క్రియేట్ చేశాను, హెయిర్ స్టైల్ ఏంటి, అలాగే మేకోవర్ డీటెయిల్స్ అన్నీ గూడా ఈ వీడియోలో ఇస్తాను. చూద్దాం పదండి. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ గురించి చెప్పుకుందాం. పెద్దగా ఏం లేదండి. ఓన్లీ న్యాచురల్ కల్స్ అనేది క్రియేట్ చేశాను. న్యాచురల్ కల్స్ ఏంటంటే హెడ్ బార్ చేసిన తర్వాత హెయిర్ పచ్చిగున్నప్పుడే ఇలా రౌండ్ గా చుట్టేసి సీకలాగా ముడుచుకోవాలి. నేను ఇక్కడ 2 సైడ్లు బన్ గా కట్టేశాను. ఆ తర్వాత హెయిర్ కాస్తంత వెట్ గా ఉంటే డ్రై చేశాను. అంతే, దట్స్ ఇట్. దాంతోనే ఈ లుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో లెంత్ గా షూట్ చేసేది ఉంది కాబట్టి ప్రోటీన్ బార్ తిని రెడీ అవుతున్నాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ చూస్తున్నారు కదా, ఈ రోజు స్టైల్ చేయబోయే డ్రెస్ ఇదే అనమాట. దీనికి ప్లాజో వచ్చేసి ఇలా ఫ్లేరీగా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే దీనికి ఒక సింపుల్ దుపట్టా కూడా ఇచ్చారు. దీనికి వచ్చేసి ఎసెసరీస్ ఏం తీసుకుంటున్నానంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ నాగిన్ రింగ్ అనేది నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు, తీసుకొచ్చి నుంచి అలాగే ఉంది. ఇప్పుడు పెట్టుకొని చూస్తున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది, నాకైతే నచ్చింది. దీనికి వచ్చేసి ఈ ఫుట్ వేర్ స్టైల్ చేద్దాం. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇప్పుడు డ్రెస్ వేసుకున్నాను. నేను వచ్చేసి కోమ్ చేస్తే ఏమైతుందంటే కల్స్ చేసినవన్నీ వెళ్ళిపోతున్నాయి. మీరు ఎప్పుడు కూడా న్యాచురల్ కల్స్ చేసినప్పుడు కోమ్ చేయకండి, అలాగే వదిలేసి కొద్దిగంతా హెయిర్ స్ప్రే కొట్టేసేయండి, అంతే. ఇక్కడ నేను కోమ్ చేశాను కాబట్టి మొత్తం కల్స్ వెళ్ళిపోయాయి ఒక సైడ్. అయితే దీన్ని ఇలా రౌండ్ గా చుట్టేసి ఒక పిన్ పెట్టాను. మిగతా కల్స్ కు ముట్టలేదు, నేను కోమ్ కూడా చేయలేదు. ఓకేనా? మేకప్ వచ్చేసి నేను తర్వాత ఇస్తానండి ఒక చిన్న వీడియోలో. ఓకేనా? పదండి. ఇప్పుడు చూస్తున్నారు ఈ డ్రెస్ అనేది ఇలా కనబడుతుంది. ఎసెసరీ స్టైల్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం. డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఇది నేను ఆన్లైన్ తీసుకోలేదు, సారీ, ఆఫ్లైన్ లో తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ నేను ఎసెసరీస్ ఏం స్టైల్ చేస్తున్నాను అంటే ఫింగర్ రింగ్స్ వచ్చేసి నాగింది ఒకటే ఆర్టిఫిషియల్ అండి, మిగతా వచ్చేసి గోల్డీ అనమాట. ఈ నెక్ పీస్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాకపోతే ఈ డ్రెస్ మీద అంతగా లుక్ రావట్లేదు. చూద్దాం, ఇది ఉంచుకుంటే ఇది, లేకపోతే వేరేది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా సెట్ అయినాయి. ఫస్ట్ కాకపోతే ట్రెడిషనల్ లుక్ వస్తుందని కాస్త డిఫరెంట్ గా స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ లో. అయితే నేనేం పెట్టుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఆ నెక్ పీస్ చేంజ్ చేశాను. ఈ పల్స్ నెక్ పీస్ అనేది స్టైల్ చేస్తున్నాను. ఈ పల్స్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఈ ఇయర్ రింగ్స్ అన్నమాట. అయితే ఈ ఇయర్ రింగ్స్ స్టైల్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎలా కనబడుతుంది ఈ లుక్. కాస్తంత డిఫరెంట్ గా అనిపించింది నాకు, ఎవరి ఒపీనియన్ వారిది. కాకపోతే నాకు కాస్త డిఫరెంట్ గా అనిపించింది కాబట్టి స్టైల్ చేశాను. ఓకేనా? ఇలా దుపట్టా కూడా వచ్చింది దీనికి. ఓవరాల్ గా లుక్ వచ్చేసి ఇలా కనబడుతుంది అన్నమాట. కోట్ సెట్ విత్ దుపట్టా అనమాట. మనం ఏదైనా చిన్న చిన్న ఒకేషన్స్ కూడా ఇలా స్టైల్ చేయొచ్చు. మీకు ఎలా అనిపిస్తే అలా స్టైల్ చేసుకోవచ్చు, విత్ దుపట్టా, వితౌట్ దుపట్టా. ఎందుకంటే కోట్ సెట్స్ కి ఎక్కువ శాతం దుపట్టాస్ రావు. ఇది వచ్చేసి కాస్తంత ట్రెడిషనల్ వేలో ఇచ్చారు కాబట్టి విత్ దుపట్టా వచ్చింది అనమాట. ఓకేనా? అయితే నేను దీన్ని క్రాప్ టాప్ తో స్టైల్ చేస్తున్నాను. క్రాప్ టాప్ తో కంఫర్టబుల్ గా ఉంటే ఇలా స్టైల్ చేయొచ్చండి, లేకపోతే ఇలా ఓణీని వచ్చేసి హాఫ్ సారీ లా కూడా కట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. అయితే నేను దీన్ని ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేయడానికి లుక్ నేను ఏం చేస్తున్నానంటే, నేను మీకు ఫస్ట్ లో చూపించిన నెక్ పీస్ ఉంది, గుర్తుందా? పదండి ఇప్పుడు చూపిస్తాను. ఆ నెక్ పీస్ తో మళ్ళీ స్టైల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పింక్ కలర్ క్రాప్ టాప్, అలాగే పింక్ దుపట్టా, ఇవి రెండు వచ్చేసి చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. అదే దానిపైకి కాస్తంత గోల్డ్ ది ఇలా టచ్ ఇచ్చామనుకోండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ క్రియేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ లుక్ కి ఈ లుక్ కి మీరే చెప్పండి ఎంత తేడా ఉందో. ఓకేనా? చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అన్నమాట. నాకు ఈ లుక్ అయితే చాలా నచ్చింది. కాస్త గ్లామర్ గా, కాస్త ఫ్యాషనబుల్ గా, స్టైలిష్ గా, చాలా అంటే చాలా నచ్చింది మోడ్రన్ గా ఉండాలనుకునే వారి కోసం. ఓకేనా? అయితే ఓణి కట్టుకోవడం కొంతమందికి ఇష్టం ఉండకపోతే వాళ్ళు ఇలా కూడా స్టైల్ చేయొచ్చు అనమాట. క్రాప్ టాప్ అలాగే ఇలా దుపట్టా ఇలా సైడ్ కి వేసుకొని కూడా స్టైల్ చేయొచ్చు. మనకు ఫ్యాషన్ లో కొద్దిగంత నాలెడ్జ్ ఉంటే చాలండి, మనం ఎన్ని లుక్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. దాన్ని గ్లామర్ గా చేయొచ్చు, లేకపోతే ట్రెడిషనల్ గా కూడా చేయొచ్చు. పదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రన్ లుక్ అనేది క్రియేట్ చేయాలనిపించింది, చేస్తున్నాను. శారీ కట్టుకోవడంలో మాత్రం కొద్దిగంత మాత్రం ప్రాబ్లమ్స్ వచ్చిందండి నాకు. ఈ శారీ కంఫర్టబుల్ గా ఉంది, కాకపోతే మహారాష్ట్రన్ శారీ కట్టడం నాకు కాస్త రాలేదు. అయినా కూడా ఫైనల్ గా కట్టేశాను. హెయిర్ స్టైల్ వచ్చేసి ఆ కర్లీ హెయిర్ చూశారు కదా, దాన్ని
దాన్ని కోమ్ చేసేస్తే ప్లేన్ అయిపోయింది. అయితే ఇలాంటి హెయిర్ స్టైల్ లుక్ అనేది దీనికి క్రియేట్ చేశాను. ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్ దీనికి సెట్ కాదు కాబట్టి. ఓకేనా. ఈ మహారాష్ట్రన్ లుక్ వచ్చేసి ఇలాంటి జ్యువెలరీ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. ఈ జ్యువెలరీ వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు చాలా నచ్చింది. నేను చాలా సమయం నుంచి షూట్ చేస్తూ అలసిపోతున్నా. అయితే మధ్యలో వాటర్ తాగాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పదండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇంతకుముందు పింక్ డ్రెస్ పైన ఈ నెక్ పీస్ గా యూజ్ చేసింది అదే ఇక్కడ వడ్డానంగా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర వడ్డానం లేదు. అయితే ఆ నెక్ పీస్ నే నేను ఇలా వడ్డానంగా యూజ్ చేస్తున్నాను అనమాట. మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని చెప్పాను కదా. నాలెడ్జ్ ఉంటే చాలండి, మనం ఎలాంటిదైనా లుక్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. పదండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ లిప్స్టిక్ అనేది ఈ బ్రౌన్ లిప్స్టిక్, బ్రౌన్ ప్లస్ రెడ్ కైండ్ ఆఫ్ లిప్స్టిక్ అనేది స్టైల్ చేస్తున్నాను. ఈ లిప్స్టిక్ పెట్టుకోగానే లుక్ ఎంత బాగా కనబడుతుందో మీరే చూస్తున్నారు కదా. ఫైనల్ గా వచ్చేసి ఇక్కడ నోస్ పిన్ మర్చిపోయాను. పదండి, ఈ నోస్ పిన్ పెట్టుకొని చూస్తున్నాను. మెయిన్ గా వచ్చేసి ఈ నోస్ పిన్ తోనే ఈ లుక్ వస్తుంది. చూస్తున్నారు కదా. ఈ నోస్ పిన్ కూడా నేను మీషో నుంచే తెప్పించానండి. అయితే ఓవరాల్ గా వచ్చేసి ఈ నోస్ పిన్, ఈ శారీ ఇవన్నీ కలిపితే లుక్ వచ్చేసి ఇలా కనబడుతుంది అన్నమాట. ఈ లుక్ ఎలా అనిపించింది మీకు? ఈ మహారాష్ట్రన్ లుక్ మీకు నచ్చిందా లేదా? అలాగే ఫస్ట్ చూయించిన లుక్స్ నచ్చాయా లేకపోతే ఈ మహారాష్ట్రన్ లుక్ నచ్చిందా? మీరే చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి. స్టైలింగ్ గురించి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. అలాగే నెక్స్ట్ మీరు ఎలాంటి లుక్స్ చూడాలనుకుంటే కూడా కమెంట్ చేయొచ్చు. ఓకేనండి, ఇంతే ఈ రోజుకు ఇదే వీడియో. ఆగండి, మీరు ఇంతే అనుకోవద్దు. నా ఛానల్లో వచ్చేసి స్టైలింగ్, మేకప్, జిమ్ వీడియోస్, వ్లాగ్స్ ఓవరాల్ గా మొత్తం కలిపి వీడియోస్ ఉంటాయి అనుకోండి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకేనండి. బాయ్ అండి. టేక్ కేర్. లవ్ యూ.